హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే నేను వెళ్ళాను యాక్చువల్గా 1 వీక్ ఉందామని వెళ్ళాను, కానీ 5 డేస్కే వచ్చేసాను అనుకోండి, అది వేరే విషయం. ఉండలేక కాదు, పనుండి వచ్చేసాను. సో మీలో చాలామంది కాదు, కొంతమంది విజిట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఆశ్రమం అంటే భయపడతారు కదా, ఉప్పు నూనె లేకుండా ఫుడ్ పెడతారు, ఎక్కడ ఉంటాము అని. కానీ అద్భుతంగా ఉందిమ్మా. అంటే నేనేదో ఆయన్ని ప్రమోట్ చేయడానికి చెప్పడం లేదు. యాక్చువల్గా కూడా నాకు ఆయన అంటే చాలా అభిమానం. దాదాపు 14-15 ఇయర్స్ నుంచి ఆయన బుక్స్ చదివాను, కొంచెం ఫాలో అవుతాను. కొంచెం కష్టం, కానీ ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ నిజంగానే మన 2 తెలుగు రాష్ట్రాలని మార్చేశారు. ఇది ఎప్పుడు చాలామందికి చెప్తాను, నా క్లయింట్స్తో కూడా గురువుగారు అని చెప్తూ ఉంటాను. సో నాకు చాలా కోరిక ఉండింది చూద్దామనేసి, ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉంటే ఈ మధ్య కుదిరిందనమాట, వెళ్ళాను. సో ఆ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. సో విజయవాడకి మార్నింగ్ 9కి అంతా వెళ్ళిపోయాను. హైదరాబాద్ నుంచి వెళ్ళాను, మా బాబుతో వెళ్ళాను. సో మార్నింగ్ 4:30కి బయలుదేరితే 8:39 లోపల వెళ్ళిపోయామన్నమాట. అసలు చూడంగానే అద్భుతంగా ఉండింది బయట. సో రిసెప్షన్ అంతా కూడా చాలా బాగుందమ్మా, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మెయిన్ యాంబియన్స్ మనకు వెళ్ళంగానే ఆ గ్రీనరీ కానివ్వండి, ప్లాన్డ్గా వాళ్ళు కట్టిన విధానం నిజంగా చాలా నచ్చుతుంది. ఏదో ఒక రిసార్ట్కి వెళ్ళినట్టు నిన్న, ఏదో ఆశ్రమంకి వెళ్ళినట్టు లేదు నాకైతే, అంత అద్భుతంగా ఉండింది. సరే అక్కడ నిజంగా అంటే ఆయన ఇచ్చే సర్వీసెస్కి మనం పే చేసేది కూడా చాలా తక్కువ నిజంగా అనిపించింది. సో ఇంకా ఒక స్టేజ్ తర్వాత లోపలికి రానివ్వరు. మా బాబు వెళ్ళిపోయాడు 9:30 అట్లంతా. లోపలికి వెళ్ళానమాట. వెళ్ళంగానే ఆకలి అవుతూ ఉండింది. అక్కడ ఏం దొరకవు మనకి, ఆయన ఏం పెడితే అదే తినాలి మనం. సో 9:30 అయింది, బాగా ఆకలి అవుతూ ఉండింది. సో ఏమన్నా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పారనమాట. వెళ్ళంగానే ఒక జావ్ ఇచ్చారు. కొంచెం ఎండగా ఉండింది, విజయవాడ అంటే తెలుసు కదా ఎండలు. కానీ నేనైతే ఒక 10 మినిట్స్ అలా చుట్టూ చూస్తూ కూర్చున్నాను. ఏంటంటే అంత అందంగా ఉంది, అంత చక్కగా ఉందన్నమాట. నిజంగా వర్ణించలేను, మీకు చూపిస్తాను చూడండి. కొన్ని నేనే తీసాను, ప్రొఫెషనల్గా ఏం తీయలేదు. మళ్ళీ కామెంట్లు పెట్టకండి, ఏంటి మేడం ఇంత చెత్తగా తీశారు అని చెప్పేసి, నాకు అంతే వచ్చుమ్మా. సో వెళ్ళాను, జావ్ ఇచ్చారు, పపయా పెట్టారు. నా జన్మలో నేను పపయా తినను, ఎందుకంటే నాకు ఆ స్మెల్ నచ్చదు. కానీ చాలా ఆకలి అవుతుండింది. 2 పీసెస్ తినేసి జావ నోట్లో పెట్టుకోగానే దాంట్లో ఏమీ లేదు నిజంగా చెప్పాలి అంటే. కానీ తీసేసుకున్న తర్వాత రూమ్ చూపించారు. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడ అంత కష్టం కలిగించరు, చాలా నీట్గా ఉంది. చెప్పాలి అంటే ఆశ్రమం అంటే మనం ఏమనుకుంటాం, ఏదోలే అనుకుంటాము, కానీ అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉండింది. కానీ నాకు అలాంటి రూమ్స్ దొరకలేదు. మా రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ పైన ఇంకా స్పెషల్ రూమ్స్ ఉన్నాయి. అవి ఎన్నో 2-3 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలట. నాకు అంత టైం లేదు, నేను సడన్గా అనుకొని వెళ్ళానమాట. కాబట్టి రూమ్కి వెళ్ళిన తర్వాత కంఫర్టబుల్గా ఉండింది, బాగా చాలా నీట్గా ఉండింది. సో ఆయుర్వేద డాక్టర్ని కలిశాను. వాళ్ళు సజెస్ట్ చేస్తారు. చాలామంది డాక్టర్స్ ఉన్నారు మనం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఏంటి అంటే ఒక డాక్టర్ని ఇస్తారు. ఆవిడ మనం ఏం ప్రాబ్లం మనకి, మనం దేనికోసం వచ్చాము ఏంటి అన్నీ అడుగుతారనమాట. సో నన్ను అడిగింది ఎందుకు వచ్చారు అనింది. అంటే చెప్పాను, ఏం లేదమ్మా సరదాగా ఉండిపోవడానికి వచ్చాను నేను అని చెప్పాను. సో కొంచెం నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండింది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఎన్నో సర్వీసెస్ బాడీ మసాజెస్, కోలన్ థెరపీలు, తర్వాత రిఫ్లెక్సాలజీ ఉంది, మడ్ ప్యాక్స్, నీమ్ ప్యాక్స్, ఇలా అన్నమాట బోల్డ్ అన్నీ. అంటే మనం 15 డేస్ ఉన్నాము అంటే 30 ట్రీట్మెంట్స్ ఇస్తారు మనకి. మార్నింగ్ ఒకటి ఇస్తారు, ఈవినింగ్ ఒకటి ఇస్తారు. నేను ఇక్కడ మీకు సరదాగా ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే లీజర్లీగా ఉంటాను, సో బుక్స్ బాగా చదువుదామని చెప్పేసి 2-3 బుక్స్ తీసుకెళ్ళాను. నాకు అసలు టైమే దొరకలేదు అసలు చదువుకోవడానికి, అంత బిజీగా ఉంటాము. షెడ్యూల్ చెప్తాను చూడండి. మార్నింగ్ 4:30కి లేపేస్తారు, 4:30-5కి లేచిన తర్వాత హడావుడిగా రెడీ అయిపోయి యోగా క్లాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. కరెక్ట్గా 1.5 అవర్ ఉంటుంది అది ఎలా ఉందంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే, మనకు ఎదురుగ్గా కృష్ణానది ఉంటుంది, మన ముందే తెల్లారుతుందన్నమాట. ఈ మధ్యకాలంలో వేకువజామ్ అనేది చాలా తక్కువ మందిని చూస్తూ ఉన్నాము రూమ్స్లో పడి.
ఎంజాయ్ చేశాను మా. నేను 4 డేస్ వెళ్ళాను యోగా క్లాసెస్కి, ఒకరోజు కుదరలేదు నాకు. చాలా యోగా మాస్టర్ కూడా చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఎలాగో నేను ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి చక్కగా చేశాను. సో యోగా అయిపోయిన తర్వాత మనం వచ్చే దారిలోనే స్విమ్మింగ్ ఉంటుందన్నమాట. నదిలో కూడా స్విమ్ చేయడానికి నీట్గా కట్టేసి ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అక్కడ వాటర్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తున్నారు. చాలామంది ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు మా. నేనేంటంటే ఒక్కరోజు నదిలోకి వెళ్ళాను కానీ ఈ ఎక్సర్సైజెస్కి నేను వెళ్ళలేకపోయాను. ఒకరోజు వెళ్దాం అనుకునే లోపల అది క్లీన్ చేస్తా వెళ్ళలేకపోయాను. ఆ రోజు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అంటే లేడీస్కి ఒక టైము, జెంట్స్కి ఒక టైం అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ గురించి ఒక మాట చెప్పాలి మీకు. ఫస్ట్ వెళ్ళిన రోజు ఏంటబ్బా ఇలా ఉంది, అసలు తినగలనా లేదా అనుకున్నాను. అసలు సెకండ్ డే అయ్యేటప్పటికి మనకు అసలు అది ఎలా ఉంది అనే ఆలోచన కూడా రాదు. పొట్టలో ఫుల్ ఆకలి అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం పెట్టినా కానీ తినేస్తామ్మా. కానీ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బాడీ ఎంత లైట్గా అయిపోయిందంటే నేను ఇంకా మీకు మాటల్లో చెప్పలేను. మీరు అది ఆ ఫీల్ అయితేనే తెలుస్తుంది. నాకు కొంచెం కళ్ళు దురదలు వస్తాయి. నాకు థర్డ్ డేకి వెళ్ళిపోయింది మాది. అప్పుడప్పుడు హెవీగా అనిపిస్తాయి తుమ్ములు వచ్చినప్పుడు. నాకు తుమ్ములు లేవు, ఏమీ లేవు, నీట్గా అయిపోయింది. ఎందుకంటే ఉప్పు అసలు ఉండదు, ఆయిల్ అసలు చూద్దామన్నా ఉండదు, కారం కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు ఎంత తినాలంటే అంత పెడతారమ్మా. నిజంగా మీకు ఆకలనే క్వశ్చనే ఉండదు అసలు. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే వేరే డైట్స్ ఉన్నాయి. నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి నార్మల్ డైట్ పెట్టారు. మీకు అసలు ఆకలి అనేదే ఉండదు. కానీ టైంకి వెళ్ళాలి, తినేయాలి, రెడీగా కాచుకొని ఉంటాం. నా జన్మలో నేను ఆకలి ఆకలి అని తినింది ఈ మధ్యకాలంలో లేదనమాట. ఆ ఆకలిని కూడా నేను ఎంజాయ్ చేశాను నిజంగా చెప్పాలి అంటే. అసలు ఒక కర్రీ రిపీట్ చేయలేదు మా. డిఫరెంట్ కర్రీస్ ఇస్తూనే ఉంటారు. అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి, నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఉప్పు, కారం, పులుపు చాలా టేస్టీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టం. కానీ అదొక అద్భుతం. ఆశ్రమం అనేది ఒక అద్భుతం. సో లంచ్ 12:30 to 1 లోపల కంప్లీట్ చేయాలి. ముందు ఒక ట్రీట్మెంట్ అయిపోతుంది. తర్వాత 3 నుంచి మళ్ళీ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మనకు లోపల ఏంటి అంటే 2 క్యాంటీన్స్ లాగా ఉంటాయి, హట్స్ ఉంటాయి. ఒక దాంట్లో కొబ్బరి నీళ్ళు అమ్ముతారు, ఒక దాంట్లో చెరుకు రసం అమ్ముతారనమాట. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ 2 మాత్రమే మనం కొనుక్కోగలము. ఇంకొక రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఏమి ఉండదు అక్కడ. ఇంకా వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. సో అసలు ఎంత ప్లాంటేషన్ అంటే అమ్మా, ఎంత ఓపిక్గా చేశారో అసలు మరి అది. సో మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ మధ్య మధ్యలో యోగా క్లాసెస్ ఉంటాయి, కుకింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 6:30-7 నుంచి రాజుగారి స్పీచ్ ఉంటుంది అనమాట. ఇంకా రాజుగారు ఎలా మాట్లాడతారో మీకు అందరికీ తెలిసిందే కదా. చాలా స్పెషల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే దోమలు ఉండున్నాయి, కుట్టి పడేసాయి ఒక 2 days. అదొక్కటే కొంచెం కష్టంగా ఉండింది పాపం. అన్ని చెట్ల మీద అప్పటికీ దోమల మందు కొడుతూనే ఉంటారు మా, అయినా కానీ ఉన్నాయి. రూమ్లో కూర్చొని కూడా వినొచ్చు అనమాట. సో ఎంతోమంది మా బరువు తగ్గాలని వచ్చిన వాళ్ళు, తర్వాత హై బీపీ ఉండి వచ్చిన వాళ్ళు, డయాబెటీస్ ఎక్కువ ఉండి వచ్చిన వాళ్ళు, ఇలా కాకుండా ఇంకో గ్రూప్ ఉంది నాలాంటి వాళ్ళు. ఏంటి అంటే సరదాగా వెళ్ళేవాళ్ళు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే లేడీస్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆవిడ వచ్చి మ్యామ్ మనకు మర్చిపోయాను, నేను తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సగం మందికి నేను తెలుసు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు అడగడమే, మీరెందుకు వచ్చారు మేడం, మీరెందుకు వచ్చారు మేడం అని చెప్పేసి. సరదాగా వచ్చానని చెప్పాను. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు మా. మెయిన్ ఏంటి అంటే మేడం ఇంట్లో ఇవన్నీ చేయలేం కదా, ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్లు ఉన్నాయన్నమాట. ఒక వాటర్ ఫాల్ ఉంది, దాని కింద చేరి ఏమి ఎంజాయ్ చేస్తున్నారు మా లేడీస్. అలా కాకుండా డాన్సింగ్ యోగా కూడా చెప్పారు. బెంగళూరు నుంచి ఒక మంచి టీం వచ్చి ఉండింది, పెద్ద టీమ్. సో ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు మా. ఎవరు కూడా అయ్యో ఎందుకు వచ్చామబ్బా, ఉప్పు లేని భోజనం, ఇలా ఉంది అలా ఉంది అని అనుకునేవాళ్ళు లేరు మా. మేబీ 1% ఉంటారేమో, వాళ్ళైతే నాకు కనిపించలేదు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారంట మధ్య మధ్యలో ఉండలేక. సో ఫుడ్ తినలేక వెళ్ళిపోతారనుకుంటాను. కానీ అద్భుతంగా ఉంది మా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి రావచ్చు ఎవరైనా. నేనైతే ఈసారి 15 daysకి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఉన్నాను. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, కానీ మధ్య మధ్యలో కొన్ని చెప్తూ ఉంటాను. నిజంగా రాజుగారి ఆశ్రమం మాత్రం విజయవాడలో విజిట్ చేశాను మా, అద్భుతంగా ఉంది. సో ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయాల్సిన ఆశ్రమం అది. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తాను.
గ్రేట్ పర్సన్ మా. చాలా అంతకు ముందే చాలా గౌరవం నాకు ఆయన అంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువైంది. మీకు కొన్ని ఫొటోస్ ఏదో వీడియోస్ కూడా తీసాను, చూడండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. నమస్తే. మీకు ఇప్పుడు రిసెప్షన్ చూపిస్తున్నానండి. బ్యూటిఫుల్ వ్యూ చూడండి. రాజుగారి ఆశ్రమము. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. My dear young generation, the gaming is something fun. You will start good things and challenges. Start moving. It is a value of one to I know something. Okay? You start all yourself, start love yourself, and then decide yourself. Enjoy the moment. Okay? Let's start. Let me start. Let me start. How you going to pretend? Honey lemon water. How to mix it? How to mix it? Honey lemon water. Secret water. Otherwise, super చేస్తాడు. కర్ణాటకలో చేస్తారు, అన్ని పక్కన చేస్తారు, నార్త్ ఇండియాలో చేస్తారు. అదేవిధంగా మన ఆశ్రమం. Honey lemon water. How you going to mix it? This is exercise. This is not a law. This is exercise. Now we are going to breathe in, breathe out, and stretching also. Body exercise, go to bar, stretching inside and stretching inside. Believe me, you're going to get amazing results. Okay? Let's start.